నన్ను ఎవడేం చేస్తాడు అని అనుకున్నాడు. అనుకుని ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు ఈయన? నరకంలో తండ్రి అయిన అబ్రహమా, ఒకసారి నన్ను చూడవయ్యా బాబు, నీ మనవడిని కేకేస్తున్నాను అని చెప్పినట్టు ఆయన అన్నాడు. నువ్వెవరవయ్యా బాబు అన్నాడు. అదేంటయ్యా బాబు, ఇదిగో నీ పక్కనున్న వ్యక్తి నేను కలిసే ఉన్నాము, నీ పక్కనున్న వ్యక్తి కలిసి నేనే తిన్నాము అని చెప్పినప్పుడు, అలాగా సరే అయితే అతను కలిసి తిన్నప్పుడు, తాగినప్పుడు, సుఖించినప్పుడు అతడు ఉన్నా లేకున్నా దేవుని నమ్ముకున్నాడు. నువ్వు ఉన్న దాన్ని బట్టి గర్వించే దేవుడు అంటే నీవు లెక్కలేని స్థితిలో ఉన్నావు. ఇప్పుడు నీ స్థితి మారింది, నీ గతి మారిపోయింది, నీ బ్రతుకు మారిపోయింది. కాబట్టి ఇతడు అప్పుడు సుఖము పడలేదు, ఇప్పుడు సుఖపడుతున్నాడు. నువ్వు అప్పుడు సుఖపడ్డావు, ఇప్పుడు ఏమవుతున్నా? కష్టపడుతున్నావు. కాబట్టి ఇదిగో నీ దగ్గరికి ఇక్కడ ఎవరు రారు, నీ దగ్గర రావటానికి రాయబారాలు చేయడానికి ఎవరు లేరు. కాబట్టి ఎవడు తీసుకున్న